ప్రభు గత 10 నెలలు మన పట్ల తన మహాకృప నుంచి ఈ సంవత్సరం అంతా కూడా దయాకిరీటంగా మనకిచ్చి మనల్ని నడిపించాడు. అందుకు మనందరము కృతజ్ఞులమై ఉన్నాము. కనుక ప్రభువును స్తుతిస్తూ ఈ ఆరాధన వర్తమానానికి ముందు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. దర్యాపుగా మనం దేవుని యొక్క వాక్య విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండుట అవసరమై ఉన్నది. దయచేసి పిల్లలను తిరగనివ్వద్దండి. వారు కూర్చోకపోతే నెమ్మదిగా బయట పోయి ఆడుకోమని చెప్పండి. ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమ. ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళ్ళిపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రారంభంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండదు. పరిమళ వాసనగా ఉండక మునుపు ఏ వాసనగా ఉన్నామో చూడండి. 2వ కొరింథీ. పరిమళ వాసనగా ఉండక మునుపు ఏ వాసనగా ఉన్నామో చూసుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను గుర్తుపెట్టుకోవాలి. నశించు వారికి మరణపు వాసనగాను అంటే దుర్వాసన అంటే ఉపయోగపడని దుర్నీతి బంధకములతో ఉన్నవారు. ఈ దుర్వాసన కలిగిన మనలను పరిమళ వాసనగా ఉండదు. క్రీస్తు లేకుండా పరిమళ వాసన ఉండదు. క్రీస్తును కలిగి ఉన్నవారు క్రీస్తు ప్రేమను కూడా కలిగి ఉండాలని భక్త పౌలు గారు నొక్కి ఒక్కాడించి గట్టిగా చెబుతున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఎఫెసీ 5:2 వాయిస్ తగ్గించు. క్రీస్తు మిమ్మును ప్రేమించి మరణార్థపు వాసనగా ఉన్న మనలను, మరణములో ఉన్న మనలను, నిర్జీవ స్థితిలో ఉన్న మనలను, దేవునికి దూరంగా ఉన్న మనలను చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు వింటున్నాం
వినబోతున్న అంశంలో జాగ్రత్తగా గుర్తించాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, అది గుర్తుపెట్టుకో ముందు, పరిమళ వాసనగా ఉండటం. ఎందుకు ప్రేమించాడు అంటే పరిమళ వాసన. పరిమళ వాసన. రెండవ అధ్యాయం విడిచిపెట్టద్దు, తీసుకోండి. విడిచిపెట్టి ఉంటే తీసుకోండి. పద్నాలుగో వచనం చదువు. మా ద్వారా ప్రతి స్థలమందును యొక్క వాటికి ఆపితే మనకు అర్థమవుతుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను, క్రీస్తును గూర్చిన యొక్క సువాసనను. మరలా చదువు. మా ద్వారా ప్రతి స్థలమందును అట్లా క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. యేసు క్రీస్తే సువాసన. యేసు క్రీస్తే సువాసన. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. పరిమళ వాసన అది ఎన్నడూ తగ్గదు, ఎప్పుడు కూడా వాడిపోదు ఆ ప్రేమ. అందుకొరకు మనం చదువుకున్న ఈ ఎఫెసీ పత్రిక, 2వ కొరింథీ పత్రికను అట్లనే ఉంచుకుందాం. తర్వాత అంశంలో కొంచెం వెళ్ళినప్పుడు కూడా అట్లనే ఉంచుకుందాం, చాలా పని ఉంది. మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు ఇక్కడ 2వ లైన్లో క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును. ఆయన యందు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆయన యందు సువాసన అయ్యున్న క్రీస్తునందు, ఆయన యందు 14వ వచనం 2వ లైన్ క్రీస్తు సువాసన అనే మాట పక్కల ఆయన యందు అనే మాట వినబడుతుంది. ఈ బోధ మనకు అర్థం కావాలంటే సొంత ఉద్దేశము, ఐహిక విచారాలు పక్కకు పెట్టి ఖాళీ హృదయంతో ఉండి వినగలిగితే నువ్వు శక్తిని పొందుకుంటావు. ఒకటి పరిమళ వాసన, 2 క్రీస్తు యేసు యొక్క జ్ఞానమును గూర్చిన సువాసన. 2. 3వది చదువు, 15వ వచనం. ఆగండి. మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, ఎందుకొరకు యేసు క్రీస్తు మనలను ప్రేమించాడు అంటే, ప్రేమించిన తరువాత, రక్షింపబడిన తరువాత రక్షణ లేని వారిని గురించి విమర్శించుటకు కాదు. నేను ఈ పొద్దుటి దినం రాత్రి సంఘాలకు వెళ్ళాను. అక్కడ సంఘంలో వాక్యం మాట్లాడుతూ ఉండగా అర్థమైంది ఏమిటంటే, వీళ్ళు సరిగా లేరు, మేము పక్కకున్నాము అన్నట్టుగా వినపడింది. ఆడ కూడా 2వ తరగతి తయారైంది. ఇది రక్షణ పొందిన వారు ఆలోచించవలసిన విషయం కాదు. నేను ఒక మాట అంటాను, సమాధికి తీసుకొని పోయేటప్పుడు రాత్రి చనిపోయిండు అనుకుందాం,
శవాన్ని చనిపోయిన వ్యక్తిని ఇంటి దగ్గర ముందు పండబెడతాం. పండబెట్టి అప్పుడప్పుడు ఏం జరుగుతాం దాని మీద సెంటు. ఎందుకు? ఏం వాసన? గట్టిగా మాట్లాడండి అని చెప్తున్నా. ఏం వాసన? రైట్. మరణపు వాసన. 16వ వచనం, 2 కొరింథీయులు 2:16 వచనం చదువు. ఎట్లా? మరణపు వాసన అంటే మేము ఎట్లుంటామంటే, ఎవరైనా రక్షణ పొందకపోతే వారి నిర్లక్ష్యమును బట్టి మేము ఎట్లా కనపడతాం వాళ్ళకంటే మరణపు వాసనగా. కానీ పైన 15వ వచనంలో ఇద్దరున్నారు. రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు. నశించే వారు ఉన్నారు, రక్షణ పొందువారు ఉన్నారు. 15వ వచనం చదువు. ఆగు. అంటే వీరి పట్లను, ఎవరి పట్ల? రక్షింపబడిన వారి పట్లను, నశించు వారి పట్లను. సువాసన ఎవరెవరికి, సెట్ ఎవరెవరికి పనికి వస్తుంది? బతికినోనికి, సచ్చినోనికి. బతికినోనికి, సచ్చినోనికి. అంటే సచ్చినోనికి అంటే సమాధిలో పెట్టిన తర్వాత కూడా లోపలే సెట్ చదువుకుంటుంటాం. మన మధ్య చనిపోయాడు కాబట్టి అతనిని సమాధి చేసే వరకు మనకు స్మెల్, బ్యాడ్ స్మెల్ అంటే చెడు వాసన రాకుండా ఉండుటకు ఆ సెంటుని ఉంచుతాం. నశించు వారి పట్ల కూడా 15వ వచనంలో ఇద్దరు కనపడతారు. ఎఫెసీ 5:2లో క్రీస్తు మిమ్మును ప్రేమించి. నిన్నెందుకు ప్రేమించాడు? అతని తప్పును చూసి మూతి వర్రగా పెట్టుకోవడానికి కాదు. దట్ ఈస్ రాంగ్. ఎవడో నేర్పింది నీకు? అందుకే పెద్ద సేవకులు అంటే ఏజ్ బారై బాగా చనిపోయే వరకు కూడా వాళ్ళు ఏమంటారంటే, బైబిల్ నాకేం తెలియదు నాయన అని చెప్తారు. సంఘాలలో విశ్వాసాల మధ్య చివాట్లు పెట్టేది ఎవరంటే బైబిల్ అర్థం కాని వాళ్ళే. నిన్ను క్రీస్తు ప్రేమించింది దేనికి? క్రీస్తు ప్రేమించిన ముందు నువ్వెట్టున్నావు? మరణపు వాసనగా ఉన్నావు, నిర్జీవ స్థితిలో ఉన్నావు, ఆనందం లేని వాడిగా, సంతోషం లేని వాడిగా, సమాధానం లేని అక్కగాను ఉన్నావు. ఆయన నిన్నెందుకు ప్రేమించాడు? మళ్ళీ చదువు 2వ వచనం, ఎఫెసీ 5:2 మళ్ళీ చదువు. ఆగు. ఏమిగా ఉండదు? మళ్ళీ అడుగుతా, ఏమిగా ఉండదు? ఉన్నావా? లోకం చెడిపోయింది. నశించిన లోకం, చెడిపోయిన లోకం, నశించిన దానిని వెతకి రక్షించుటకు ఆయన వస్తే రక్షణ పొందిన నీవు ఏం చేస్తున్నావు? పరిమళ వాసనగా ఉండుటకు ముందుకురా. బాగా గుర్తుపెట్టుకో. మన కొరకు తన్ను తాను మధ్యవర్తిగా దేవునికి అర్పణముగాను బలిగా. చుట్టాలు వస్తే ఓటలు తీసిపోయి కావ్యాభ్య మర్యాద కాదు ఇది. చమత్కారంగా భక్తులు కనపడతావు. ఫ్రైజ్లాడు బ్రదర్, వందనాలు బ్రదర్. దీనితో తీరదు, దీనితో తీరదు. కోవిల చూసినంత మాత్రం కూడా ఊరిలో మంచి జరగదు. అది దాని స్వభావము, అది దాని స్వభావం. తెల్లారుజామున కోడి కూసినంత మాత్రమున అన్ని ఇళ్లలో తెల్ల కాదు, చీకటి ఉంటుంది. పరిమళ వాసనగా ఉండకు ఏం చేశాడు ఆయన? చదువు.
రక్షణ పొందిన వారి కొరకు, పొందే వారి కొరకు, నశించిన వారి కొరకు, మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇంకా అలాగనే మీరును చాలా మంది ఎట్లా చదువుతారో బైబిల్ నాకు తెలియదు. మీరును ఈ సందర్భంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రికని 16వ అధ్యాయం 2వ కొరింథీ 2 వదిలిపెట్టద్దు. ఎఫెసు పత్రిక 5:2 కూడా వదిలిపెట్టద్దు. పనిది మనకు చాలా. 1 కొరింథీ 16:14 విశ్వసించిన మీరు, రక్షణ పొందిన మీరు, పాప క్షమాపణ పొందిన మీరు, లోకములో నుండి ఏర్పాటు చేయబడిన మీరు, మీరు చేయు కార్యములన్నీ ఏమి చేయుడి ఆ కార్యములలో క్రీస్తు సువాసన ఉండాలి. క్రీస్తు సువాసన మీరు చేయు కార్యములన్నీ ఎట్లా చేయుడి? ఎందుకు? నువ్వు అట్లా చేసినప్పుడే పరిమళ వాసనగా ఉంటావు. క్రీస్తు నిన్ను ప్రేమించి అందుకొరకే ఆయన తను తాను అప్పగించుకున్నది, బలిగా అప్పగించుకున్నది నీవు పరిమళ వాసనగా ఉండుటకు మాత్రమే. చాలా మంది మేము పరిమళ వాసన అంటే ఇక మా వాసన ఎవరికి రానియమండి. ఇది డూప్ అంతా. ఇది భ్రమపరిచే ఆత్మ లక్షణం. రెండవ కొరింథీ 2:16 చదువు, 15వ వచనం చదువు. 16లో మరణపు వాసన అని ఉన్నది. 15వ వచనం 2వ కొరింథీ 2వ అధ్యాయము. ఈయన మధ్యవర్తి కాబట్టి అంటున్నాడు పౌలు, నశించు వారి రక్షింపబడిన వారి పట్లను, నశించు వారి పట్లను దేవునికి. ఎవరి సువాసన? నువ్వు రక్షణ పొందినాక రక్షణ పొందిన వాళ్ళు మాత్రం ఒకటే. నేను కర్నూలులోకి పోయాను సరే, పంచలింగాల పుసులూరు దగ్గర కళ్ళగట్లకు ప్రసాద్ సార్ నన్ను పిలిచినప్పుడు పొద్దున్నే టిఫిన్ చేయాలట. అది అడంతా గ్రూప్ ఉన్నది, క్రీస్తు బెటాలియన్ అంటే అంతా వాళ్ళే ఉన్నారు. ఒక మనిషి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. బ్రదర్, మనమే బ్రదర్ పోయేది, మనదంతా పరిశుద్ధంగా బ్రదర్ అంటే ఒక తెగను నశించిన జీవితాన్ని మర్చిపోయావు. క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు ఏమై ఉండి ఆ సంగతి మర్చిపోయావు. క్రీస్తు నిన్ను ప్రేమించింది దేని కొరకు? ఎవరెవరి పట్ల? 15వ వచనం చదువు. 2వ కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం చదువు. బాగా గుర్తుపెట్టుకో. విశ్వాసి, రక్షణ పొందిన నీవు మరి చదువు. 1 రక్షింపబడి వారు పట్లను, నశించు వారి పట్లను దేవునికి. ఎవరి సువాసన? వాడు రక్షణ పొందాలిగా. ఈ సందర్భంలో ఓ మాట టచ్ చేస్తాను మీకు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పైన 4వ వచనం చదువు. మళ్ళీ చదువు. ఎవరు? ఆయనంటే ఎవరు?
15వ వచనం ఏం చదివాము? 2 కొరింథీ 2:15 రక్షింపబడు వారి పట్లను దేవునికి ఏ సువాసన అయి ఉన్నాము? నశించు వారి పట్ల ఉద్దేశం ఏంటి? 4వ వచనం మళ్ళీ చదువు. 1 తిమోతి 2:4 మనుషులందరూ అంటే రక్షణ పొందిన వారు అక్కడ లేదు. మనుషులందరూ అంటే ఇక నశించిన వారే మనుషులందరూ. నువ్వు ఆల్రెడీ వీళ్ళు రక్షింపబడ్డారు. యేసుప్రభు ఓ మాట అన్నాడు కదా, నేను ఎవరిని పిలవడానికి వచ్చాను? ఎవరిని పిలవడానికి రాలేదు? నీతిమంతులను పిలువ రాలేదు. ఎవరిని పిలవడానికి వచ్చాను అంటే అర్థమేంటి? నీతిమంతులు లేని అందరూ పాపులే. దానికి ఎవరి స్వార్థ ఎంతో దేవుడి దర్శనం ఉంది. పాపం లేనివాడు ఏమయ్యాలి అంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఏమయ్యాలి? ఒకరినొకరు చూసుకొని బయటికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో నువ్వు ఖాళీగా ఉండాలి. సోమవారం ఖాళీగా ఉండాలి. నీ అక్షయం ఏం లోపల పెట్టుకోకూడదు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు నిశ్చయించుచున్నాడు. ఆయన యొక్క నిశ్చయం అదే, ఆయన యొక్క కోరిక అదే. దేవుడి ఉద్దేశం ఏముందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారంతా తీసి చదువుకోవడం మంచిది. ఏమని? దేవుడు తన ప్రాణం మీద తాను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. అంతకంటే యోగ్యులమా మనం? కాగా నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట వలన దేవునికి ఏం లేదు? ఏం సంతోషం లేదు? ఏం సంతోషం లేదు? పరలోక పొందు ఎప్పుడు సంతోషము? మారు మనసు పొందు. మాట్లాడాలి. మీరు మాట్లాడితే కొంచెం కదలికుంటుంది. వచ్చి ఇప్పుడే కూర్చున్నాం. థ్యాంక్ఫుల్లా కష్టమే. 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయం పరలోకమందు. నువ్వు ఇది సువాసన, క్రీస్తు యొక్క సువాసన. క్రీస్తు యొక్క సువాసన నశించు వారి పట్లను, రక్షింపబడు వారి పట్లను క్రీస్తు దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. మనం చదువుకున్నాం కదా 1 తిమోతి 2:4 ప్రకారంగా మనుషులందరూ ఏం పొందాలని? చదువు. మనుషులందరూ రక్షణ పొందాలని. అక్కడ ఆగమా? అట్లా ఆగు. యెహెజ్కేలు 33:11 అమ్మాయి ఇక్కడ చూడండి. ఎప్పుడు తలకాయ పోల్చుకుంటే గట్టిగా చదివినా కూడా నీ వాయిస్ భూమికే వినపడేది. ఎత్తుకొని చదవాలి బాగా. వాయిస్ ముందుకు వస్తుంది. ఏమని? నా జీవము తోడు ఇంకా ఆగదం. ఇప్పుడు దేవుడు దుర్మార్గుల పట్ల ఏ వాసన కలిగి ఉన్నాడు? సువాసన. అర్థమైపోయింది ది మీనింగ్ ఆఫ్ ది స్టడీ. మొదటి కొరింథీ పత్రిక 14వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ చదువుదే. దుర్మార్గుల పట్ల దేవుడు ఏమై ఉన్నాడు? అరే ఇప్పుడే చదువులే. సువాసన సువాసన అంటే అర్థమైంది. ఇప్పుడు నువ్వు సెంట్ చదువుతున్నావు శవం మీద అంటే ఇప్పుడు శవాన్ని ద్వేషించినట్లనా ప్రేమించినట్లనా? ఎందుకు? దాన్ని భద్రం చేసే వరకు అది నీ బాధ్యత. ఒక పాపిని ప్రేమించడంలో కూడా అతడు రక్షణ పొందే వరకు ప్రేమించడం నీ బాధ్యత. ఎనీ టైం 24 hours
ఎనీ టైం నువ్వు విసుగు చెందడానికి వీల్లేదు. విసుగు చెందినావంటే రక్షణ అనుభవం లేదు నీకు. ఇప్పుడు 15వ వచనం 2వ కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, దేవునికి రక్షింపబడువ, బాగా నిదానంగా వినండి, మీరు ధ్యాస ఎక్కడ పెట్టుకుంటే చెడిపోతారు, అంటే వినరు కాబట్టి బలహీనంగా ఉంటారు. ఇప్పుడు రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనయ్యై ఉన్నాం. ఆగుదాం. ఎవరికి? దేవునికి. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, ఉన్నవాడు అనువాడు. ఈ క్రీస్తును పంపింది ఎవరు? ఆయనే. క్రీస్తు ఎవరు అంటే ఆయనే. విడమర్చి చెప్పడానికి సమయం చాలదు, మీ అందరికి బాగా తెలుసు, అప్పుడప్పుడు వింటాం. ఇప్పుడు దుర్మార్గుల పట్ల నా జీవము తోడు, వాడు తన దుర్మార్గమును విడిచి మరలి బ్రతుకుట వలన నాకు దేవుడు ఇంత గొప్పగా ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు? వాడు నీ వాడు కాదు కాబట్టి నువ్వు కఠినంగా వ్యవహరిస్తావు, గెట్లు కట్టుకుంటావు, గుంతలు తవ్వుకుంటావు, గుంపులు కట్టుకుంటావు. మేము మాత్రం పరిశుద్ధులమండి, మేము ఎవరితో కలమండి, వారు చాలా దోషులండి. డేవిడ్ అనే అబ్బాయి నిన్న సంఘాలలో చివరికి అదే మాట్లాడాడు నాతోనే. నాకు చాలా బాధ కలిగింది. నిన్ను ప్రేమించింది దేనికి? ఆయన తను తాను అప్పగించుకున్న దేనికి? బలిగా అప్పగించుకున్న దేనికి? ఓ మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చదవమన్నాను కదా, మొదటి వచనము ఏమని ఉన్నది? ఎందుకొరకు? కింద పుట్టినాట్లో చూడు ఏముంది? మళ్ళీ అందరు చదివితే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఆ లైన్ చదువు, మొదటి వచనం 14:1. మీరు ప్రేమను వదులుకునేటోళ్ళు అవకాశవాదులు కాబట్టి, మీకు అవసరమైనట్టుగా అవసరమನ್ನು బట్టి ప్రేమించేవారు కాబట్టి, నేనేం చెప్తున్నాను అని అంటున్నాడు కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు అని అంటే, ఏమి కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అంటే కింద పుట్టినాట్లో ఏముంది? అదే మొదటి కొరింథీ 16వ అధ్యాయంలో ఏముంది? 14వ వచనం. ఏమిటితో చేయాలి? అదే పరిమళ వాసన. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను. ఉందా నీకు సువాసన? అసలు నిన్నేమిగా ఉన్నట్టుకు ప్రేమించాడు? ఎఫెసీ 5:2 పరిమళ వాసన. చెట్టు వాసన వేరు, పరిమళ వాసన వేరు. వీలైనప్పుడు ఈ పరిమళ వాసన లక్షణాలు అంటే ఏమిటి నుంచి తయారైతుంది, ఏం కదా అని చెప్పేసి వీలైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే దాని సంగతి మాట్లాడుకుందాం. నిన్ను ప్రేమించినది మరణపు వాసనగా, దుర్వాసనగా ఉన్నటువంటి నిన్ను ప్రేమించినది పరిమళ వాసనగా ఉండదు. ఆ సంగతి మర్చిపోదు. నువ్వు ఆ క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే చాలు. క్రీస్తు నిన్ను ప్రేమించాడు. అందుకొరకే 2వ వచనం చివరిలో ఏమంటాడంటే, మీరును ఏమి కలిగి చూడు చదువు. ఎఫెసీ 5:2 వచనం చివరన ఎందుకు చెప్పు సమాధానం? ఎందుకు సమాధానం చెప్పు? ఈ ప్రేమ ఎట్లుండాలో తెలుసా? పైన అదే 2వ వచనం ప్రారంభంలోనే ఉంది, క్రీస్తు మిమ్మును. అందుకే నువ్వు ప్రేమ కలిగి నడుచుకోవాలి. నేను నిన్ను ప్రేమించాను, నా ప్రేమను లోకంలో రక్షింపబడి వారి పట్ల నశించు వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కూడా ఎటువంటిదై ఉండాలని చెప్తున్నాడు తెలుసా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అందరూ చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా పుట్టిన అక్షయ బీజం నుండి గుర్తింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. యా ప్రేమ అంటే నీ ప్రేమలో కలంకం ఉండకూడదు. అట్లా ప్రేమించాడు ఆయన.
నెపమెల్చకయని కృపలో, నెపమెల్చకయని కృపలో. ఆయన లెక్కిస్తే మన దోషాలను నిలువలేము. అపరాధిని యేసయ్యా కృప చూపి అపరాధిని యేసయ్యా నెపమెల్చకయని కృపలో, నెపమెల్చకయని కృపలో నా పరాధములను క్షమించు. అయ్యా, నీ కృపలో దయచేసి తప్పులు ఎంచవద్దు. ఒకవేళ తప్పులే కనుక ఎంచగలిగితే నేను నిలవలేను. అందుకే అపరాధాలను క్షమించు. కీర్తనకారుడు కీయదు భక్తుడైన దావీదు అన్నాడు, నా బాల్య పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. భక్తుని యొక్క తీవ్రత ఇదే. ఏ ప్రేమ నీలో ఉన్నది? నిష్కపటమైన మిక్కుటమైన ప్రేమ ఉండాలి, నిష్కపటమైన ప్రేమ ఉండాలి. లోకంలో ఈ క్రైస్తవుల మధ్య లేవు. అందుకొరికి సమస్యలు, అందుకొరికి ఎవరికి దోషినట్ల ఒక వాక్యం పట్టుకునేది, ఎవరికి దోషినట్లు వాడు సాధన పెట్టుకుని వెళ్ళిపోయేది. స్త్రీలు కూడా అంతే. నేను మొన్న బండపల్లికి పోయాను కదా, 3వ తారీఖున ఒక ఆమె పాట పాడింది. అద్భుత కుమార్ గారు హెచ్చించడం బంగాళము అని మొదలు పెడుతూ ఆయన ఎక్కడ తగ్గిస్తాడో ఎక్కడ హెచ్చిస్తాడు. తలనొప్పి లేసిందండి నాకు. ఆయన ప్రాణం పెట్టింది. మందిరం లేనప్పుడు వెళ్ళావు, సహవాసం లేనప్పుడు వెళ్ళావు, మందిరం అయింది ఇంకెందుకు? ఉండలేకపోయారు. కూడికి అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అడిగాను. అప్పుడే అడుగుతూ మళ్ళీ మీకు ఇమేజ్ వస్తుందని వచ్చేసే టైంలో వచ్చేసి బయటకు వస్తే అడిగాను, అమ్మ నువ్వు వారం పోతావంటే, అవును సార్ వారం పోతాను అనేది అనుకున్నాను. ఇక మారవా అని చెప్పాను. ఇక మారవా నువ్వు అంటే నాకు సాగం ఉండలేదు అంటే యేసు మీద విశ్వాసం ఎంత ఉంది, నీకు శాల మీద ఎంత విశ్వాసం ఉంది. డేంజర్ ఫైట్ అనగా విశ్వాసం, అపాయకరమైన విశ్వాసం. ఇక్కడ కూడా నేను మొన్న ఎవరినో అడిగాను, నూనె తేపండి అని అంటే, ఉంది సార్ గుర్తు నూనె అన్నారు. అది ఎట్టొచ్చిందో నాకు తెలియదు. యాకోబు 5:13 చదువు, గుర్తు నూనె ఏనాడు ఉండేది? మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా? అతడు సంఘము పెద్దలను పిలుపుకోవాలను. వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎవరిని పిల్లల? ప్రతి ఊర్లో ఏముంది? ప్రతి ఊర్లో ఎవరున్నారు? ప్రతి ఊర్లో ఏముంది? మందిరం కూడా ఉంది. ఎవరిని పిల్లల? ఎవరు లేనప్పుడు పోయావు మంచిది, ఎవరు లేనప్పుడు పోయావు మంచిది. ఇప్పుడు సంఘమాయ పెద్దలాయ సేవకుడు ఉండే వాక్యం వినపడుతుంది. నాడు మాత్రం సాగుండగా అంటే అమ్ముడు పోయిన విశ్వాసం అన్నమాట, అమ్ముడు పోయిన మనసు. నేను ఒక మాట చెప్తాను మీకే కదా ఎక్కడ పోయినా చెప్తున్నా. శాలల కూడికలు యేసు ప్రభువు ఎక్కడ నడపలేదు. నశించు వారి పట్లను, రక్షింపబడు వారి పట్లను దేవునికి మేము ఏ సువాసన అయి ఉన్నాము. కొరింథీ పత్రికకు ఇప్పుడు మనం వద్దాం. నిష్కపటమైన ప్రేమ అంటూ చదువుకుంటారా? 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదువుతూ వచ్చాము. మళ్ళీ నీకు అర్థం కాకపోతే ఏ ప్రేమ? ఆయన నిన్ను ప్రేమించాడు. నిష్కపటమైన ప్రేమ. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని అంటే యథార్థమైన ప్రేమ. అందువరకు అక్కడక్కడ యేసుప్రభు ఏం చెప్పాడంటే వీడు ఎవరు లేరు అంత చిన్నపిల్లలు,
ఆ ఉన్నోళ్ళని ఏడిపించిన వాళ్ళు ఏడ్చినారు. పిల్లల్ని ఎత్తుకొని ఈ పిల్లల లాంటి మనసు కలిగి ఉండాలని చెప్పాడు. ఇందులో అందరూ ఓడిపోతారు. ఆ మనసు ఉండాలి. అదే నిష్కపటమైన ప్రేమ. నా మనముడు ఉన్నాడు అన్నప్పుడు మన కొడుకు చిన్నోడు అలెక్స్ తినుకుంటూ పోస్తుంటే కింద పడిపోతాయి. అంత తొక్కులాడింటాము బండలన్నీ. ఆ పిల్లడు కింద పడింది తీసి మళ్ళీ యథార్థంగా పెట్టుకొని తింటాడు. ప్రతి పిల్లల లక్షణం అదే. ఇది ఏ మనస్సు? నిష్కపటమైన మనస్సు. ప్రభువు నీవు నేను ఎంత చేసినా వీళ్ళు ఏం చేయలేదన్నంతగా ప్రేమించాడు. అందుకొరకే క్రిందికి వస్తే ఏమంటాడంటే మిక్కుటమైన ప్రేమ. చూడా మాట అక్కడే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఎవరినప్పుడు హృదయపూర్వకంగాను అక్కడ మిక్కటముగా క్రీస్తు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ దోషాలు ఆయన కనపడలేదు. నేను ఒక మాట అడుగుతా, మనవన్నీ ఆయనకు బాగా తెలుసా, పక్కన వాళ్ళకి బాగా తెలుసా? మనవన్నీ ఆయనకు బాగా తెలుసా? దేవునికి ఆయన దేవుడా ఆయన చూస్తాడా? నాకు అతనికి తెలుసు, అవి అతనికి తెలుసు, నోరు ముచ్చుకోరా అన్నట్టుగా మనకే తెలుసా? బాగా ఎవరికి తెలుసు? అంతే కదా. ఆయన దృష్టికి ఏది మరుగు చేయబడదు, చేయబడలేదు కూడా. అందుకొరకు మిక్కుటముగా ప్రేమించుడి. నువ్వు అట్లా ప్రేమిస్తే వాడు నీ దగ్గర అదే నేర్చుకుంటాడు, మిక్కుటమైన ప్రేమ. మొదటి పేతురు చూడండి ఏమన్నది, 4:8 చదువు. బాగా వినండి, అందరు తీసుకోండి. మొదటి పేతురు 4:8. ఆగుదాం. అప్పుడప్పుడు క్షమించినట్టే క్షమించి మళ్ళీ ఏంటి బగ్గుమంటాయంటే నిష్కపటమైన ప్రేమ లేదు, మిక్కుటమైన ప్రేమ లేదు. మండుతున్న దానికి నీళ్లు పోయాలంటే చెవు నీళ్లు సరిపోవు. పోస్తే కింది అడుగు భాగం నుంచి పారాలి. అది సంపూర్ణంగా ఆరిపోయేటందుకు అవకాశం. ప్రేమ అనేక దోషములను. ఆ పాపాత్మురాలు ఇంట్లోకి వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, ఆమె ఎక్కువ పాపములు, నువ్వు తక్కువగా ప్రేమించావు, నీ పాపములు తక్కువగా. అంటే ఇంకా పాపాలు నీవు ఏమై ఉన్నవి? మిగిలి ఉన్నవి. నేను అందుకొరకే శోధనకరమైన విషయాలకు ఎక్కువ చోటియను. ఒక మనిషిని విమర్శించేకి కానీ, ఒక మనిషిని తప్పుపట్టేకి కానీ, ఒక మనిషిని హేళన చేయటకు కానీ నేను అవకాశం లేదు. మొదటి నుంచి పౌలు భక్తుడు దానికి చోటియలేదు. ప్రేమ అనేక దోషములను కప్పును అంటే అర్థం ఏమిటంటే నశించు వారి పట్ల కూడా క్రీస్తు యొక్క సువాసన. అది అట్లా ఉంచుకొని 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. కానీ కోరుచు మీ ఎడల ఏమై ఉన్నాడు అంటే అర్థమేంటి? ఒక మనిషి బలహీనత ఆయనకు తెలుసు. ఇక్కడ ఇంకొక లిటికేషన్ గుర్తుపట్టాలి మనం. ఇంకొక లిటికేషన్ ఏమిటంటే, నా వైపు చూడండి, దరిదాపుగా యేసు క్రీస్తుకు దావీదుకు మధ్య 14 తరాలు అని క్రీస్తు వంశావళి పట్టిక చూస్తే కనపడుతుంది. ఇంకా అటు 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 వెనక్కి వెళ్తే బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఎవరికి లేని వయసు ఉంది. ఎవరికి? ముందు దేవదూతల్లా చేసుకునేది ఆదాము.
దేవదూతలు. తర్వాత ఆదాము. ఇప్పుడు వయసు ఎవరు చెప్పండి? దేవదూతలు. లూసిఫర్ ఎవరు? దేవదూత. ఎందుకు పడిపోయింది? గర్వము కలిగి ఉన్నది. సరే, ఇప్పుడు మీకు అర్థమైన కొటేషన్. అంటే భూమి మీద అంత వయస్సు కలిగిన వాని ప్రభావము ఉన్నది. చాలామంది విశ్వాసులు కానీ, రక్షణానుభవం కలిగిన వారు కానీ, ఇతరులను విమర్శించేవారు కానీ గుర్తుపట్టడం లేదు. నేను ఒక ప్రసంగికుని మెరుగుదు యశోపల్లి ఆడ స్విచ్ కార్డు నిలబడు, అందరికి కనపడాల సైడ్ ఉండదు. బాగా చూడండి, ఏదన్నా ఒకటి స్విచ్ ఆ లైట్ చూడు. ఇప్పుడు ఏం చేసినాడు మళ్ళీ అంటే ఆ బోధకుడు ఏమంటాడంటే, నేను ఇప్పుడు బోధ చేసినాను, స్విచ్ వచ్చితే లైట్ పడిందా లేదా, నేను బోధ చేసినాను, నువ్వు మారలా లేదా, ఈ టైప్ పెట్టుకొని పాడు చేస్తున్నారు అన్నారు. ఒక అనుభవం. ఆ వ్యక్తికి ఇబ్బందికి ఏం అనుభవం లేదు. ఇంట్లో ఏం ఏడుస్తున్నారంటే అందరూ మీరనే చెప్పండి, మా నాయనకి అని ఏడుస్తున్నారు అందరూ. లైట్ స్విచ్ కాదండి, అది కూడా పని చేయదు. నిన్న నీళ్ళు కాగబెట్టుకుందామని 4 గంటలకు గుండాలను పొద్దున పట్టి పెట్టుకున్నా, సాయంకాలం హీటర్ పెట్టి హీటర్ పని చేయలేదు. నీ ఇంట్లో ఫీజు క్యారియర్ పని చేయదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అనుభవం అనేది అది దేవునికి తెలుసు. అందుకొరకే ఎవడు నశించుకోకూడదని వానికి పూర్తిగా అవకాశం ఇస్తాడు. దేవుడు నేరం మూసుకోడు. వానికి అవకాశం ఇచ్చిన తర్వాతనే జడ్జిమెంట్ తీసుకుంటాడు. అందుకొరకు ఎవడను నశింపవలని ఇచ్చింపక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటూ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 2 ఈక్వల్ చేసి చదువుదాం. మొదటి తిమోతి 2 4వ వచనం, 2 పేతురు 3 9వ వచనం మధ్య భాగంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. అంటే నిశ్చయించుచున్నాడు అంటే కోరిక కలిగి ఉన్నాడు. అంటే వారిని ఎవరి ఆత్మను ఉంచాడు? రూపాయ పైస తీస్తే ఎన్ని పైసలు? రూపాయికి ఎన్ని పైసలు కావాలి? పైస అంటున్నా నేను. నువ్వు కూడా మాట్లాడితే విషయాలు ఉంటావు. పైస రైట్. 10 పైసలు భావిస్తాం. ఎన్ని పదులు కావాలి? ఇంట్లో 10 మంది కొడుకులరే తండ్రి రూపాయను 10 పైసలు చేసి ఒక్కొక్కడికి 10 పైసలు ఇచ్చినట్టుగా దేవుని ఆత్మను మనందరిలో ఇట్లా ఊది పెట్టాడు. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, నువ్వేమో సిలువను వైలే జ్ఞాపకం చేసుకుంటున్నావు. మనం అరుదు కన్నీరు కార్చేది, మనం దుఃఖపడేది అరుదు. అది ఏవో ఏ సందర్భం వస్తేనే. కానీ రక్షణానుభవం అటువంటిది కాదు. అది నిజమైన అనుభవం అయితే కన్నీరు విడువని దినమంటూ ఉండదు. ఇది వాస్తవం, ఇది సత్యం. అయితే ప్రియులారా గమనించండి, ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరి ఎడల ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని చదువుకున్న మనము తిమోతి పత్రికను కూడా సెలవిచ్చినట్టుగా ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరి రక్షణార్థం కోరుకుంటున్నాడు. కాబట్టి ఎందుకంటే తన ఆత్మను ఉంచాడు. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. హెజ్కేలు గ్రంథం 33:11 చదువుకున్నాం కదా, నా జీవముతోడని తన ప్రాణంతోడు తానే ఒట్టు పెట్టుకుంటున్నాడు. దుర్మార్గుడు దుర్మార్గములో ఉండి మరణించుట వలన నాకేమాత్రము సంతోషమో. మరి ఎప్పుడు సంతోషము అని అంటే చదువు ఆ మాట క్లియర్గా, లేకపోతే చెప్పేసి ఏమని నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. ఎప్పుడు సంతోషం అంట? దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అలాగనే చూడండి ఒక మాట అలాగనే లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 15:7. గట్టిగా
మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎంత సంతోషము, సువాసన ఇది. అందుకొరకే యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడంటే ఎదుటి వ్యక్తిని తృణీకరించి నేను చాలా పరిశుద్ధునండి, నేను అయిపోయిందండి, రాంగ్ స్టెప్. అందుకొరకే ప్రతి మినిస్ట్రీలో కొన్ని బలహీనతలు. క్రీస్తు కాదు శిరస్సు, బోధకుడే శిరస్సు కాదని చెప్పినట్లే నల్ల. ఎందుకు నిన్ను ప్రేమించాడు తెలుసా? పరిమళ వాసనగా ఉండటం. అందుకొరకే మనం 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివితే మీకు చివరిలో ఎన్ని రకాల సువాసనలో నేను స్టెప్పులు చెప్తాను, పాయింట్. మళ్ళీ చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి రండి, చదువు. ఇంకా చూడి, వీళ్ళని పెంచుతూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు రక్షింపబడిన వారిని. మరి ఒక ప్రక్క నశించిపోతున్న వారి పట్ల కూడా అవకాశం ఇస్తూ ప్రేమ కలిగి మాట్లాడుతూ వారిని క్రీస్తు యొద్దకు నడిపించుటకు సువాసన కలిగి ఉన్నారు. కంటిన్యూ చేయబోతుంది దగ్గర చాలిన వాడెవడు? ఇటువంటి మాటలకు ఇటువంటి ఆదరణకు చాలిన వాడెవడు? చూద్దాం అన్నమాట. ఏమిటి ఆ మాట అంటే, ప్రేమ ఏ దోషాలను కప్పును, అది అనుభవించి ఉంటే అది నీకు సాధ్యమవుతుంది. ఇప్పుడు సంఘాలలో ఏమున్నాయి? నువ్వు రక్షింపబడ్డావా? వాని ఇంట్లో రక్షణ లేకుంటుంది 5 మందికి. బ్రదర్, నువ్వు రక్షింపబడ్డావా? నేను రక్షింపబడ్డాను. రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటండి? చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త నోటితో చెప్పగలను, రెఫరెన్స్ తప్పు చెప్తానో ఏమో అని. మత్తయి సువార్త 21 చూడు, 21. మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24 ఉంది కానీ తలకాయలో చెప్పలేకపోయాను, క్షమించండి. మత్తయి సువార్త 24 11 నుంచి రండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ చేతిలో గ్రంథం ఉంది, చదువుకుంటున్నారు, కొంతమంది గ్రహిస్తున్నారు, కొందరు వింటున్నారు, చాలా మంచిది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎవరికి చెప్పాడు ఈ మాట? అంతం వరకు సహించాలంటే అర్థమేంటి? అంతం వరకు సహించాలంటే అర్థమేంటి? ఇదే మాటే, ఇదే కోణంలోనే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి రండి. 3వ వచనం నుంచి రండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉందా లేదా? చదువు. ఆగమ్మా, మన బతుకులుగా 2020 ఏమున్నాయో 2021 అంతే. రక్షణ విషయంలో ఎదుగుటంటే
పంట రావాలి కదా. ఇప్పుడు బుడల చేను బాగుందంటే పెరిగినాక ఏం రా కనపడాలా? పంట వస్తేనే బాగున్నట్టు లెక్క. కొన్ని చేను చూస్తే మాకు ఎత్తు పెరిగింటాయి, చెట్టు పెరిగితే ఒకటన్నా అంటే చేను బాగున్నట్లేనా? కొన్ని ఇట్లే ఉంటాయి జానాలు, పీకితే చెయ్యి కబ్బవు. పెరగడం కాదు, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను ఆపేక్షించుడి. తాగుతూ వెంటనే ఏమవుతుందంటే ఆ ఉలగరం ఆ పాల శక్తి తట్టుకోలేక అది కాదన్నా ఇది కాదన్నా ఇల్లు లేకుండా పిల్లలు గోపమ్మ ఇల్లు కట్టుకునేది దోమకాడ ముసుగు వారినప్పుడు గోపమ్మ ఇల్లు అనేది మీ అందరికీ తెలిసే. మళ్ళీ అంతా అయిపోయినాక అంత తొక్కులాడేది పోయేది. అంటే రక్షణ పొందినాడు అనేది అది ఇది పట్టుకొని కలిపిలి లేపుకునేది సమాధానం. అంత అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అయితే అక్కడ కెపాసిటీకి ఏమిచ్చాడు అని అంటే ఓల్టేజ్ తగ్గకూడదు, నీ కెపాసిటీలో ఉండాలి. అంతము వరకు ఏం చేయబడదు? రక్షింపబడదు. ఈ ఊర్లో నేనే మనగానంటే ఎవరు వచ్చినా కానీ నువ్వు నిలబడాలి, అది మనగంటాను. ఇద్దరు కోట నిలబడి మూడో ఓడి కింద పడిపోతే. కనుక ప్రియులారా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఏం చేయాలి? తాగుతూ ఉండాలి. నువ్వు అనుభవం అందుకొరకే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము చదివాము. మళ్ళీ చదవండి, నేను ముగించబోతున్నాను. మిమ్ముని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడే వారి పట్లను, 1 నశించిన వారి పట్లను, 2 మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారి పట్ల చాలా నిర్లక్ష్యం వైఖరి ఉంది ఇప్పుడు చాలా మందికి. అంటే నేను ఇక రక్షింపబడ్డాను, సహిస్తున్నావా? ఎదుగుతున్నావా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా రక్షణ విషయంలో రోజు ఎదుగుతున్నావు. ఆ అనుభవం యేసేపు ఉంది కాబట్టి కీడు చేసిన వారిని నిష్కపటమైన ప్రేమ చేత ప్రేమించి ఇశ్రాయేలు యొక్క అభివృద్ధికి ఆశాజ్యోతిగా నిలిచాడు. ప్రభు స్తోత్రం కలుగుగాక. అందుకే రాహేలు కోపిష్టి అయినా కఠినాత్మరాలైన అనుభవం నేర్చుకునే వరకు గర్భాన్ని తెరవలే దేవుడు. అది మర్మము. క్రీస్తుని గురించిన మర్మం అది గొప్పది, సంఘమును గురించిన మర్మం అది గొప్పది. కీడు చేసిన వారిని ప్రేమించే మనస్సుంది అంటే గర్భంలో పడక మునిపే యేసేపు నాకు పాత్ర అయి ఉంటాడని దేవునికి బాగా తెలుసు. అదే క్రీస్తు సువాసన. అందుకే ఫలించడి కొమ్మ. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయద్దు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, మీరు నాలో ఉంటే ఫలిస్తారని చెప్పాడు. అందుకే యేసేపు ఫలించాడు, రాజ్యం వెళ్ళాడు, ఘనతను పొందాడు, సింహాసనం ఎక్కాడు. కొట్టిన వారిని, హింసించిన వారిని, త్రోసివేసిన వారిని, నింద వేసిన వారిని ప్రేమించాడు. నిష్కపటమైన ప్రేమ. ఇప్పటికి మనం ఫలభరితమైన జీవితం లేదు, సంతోషకరమైన జీవితం లేదు అని అంటే మిక్కుటమైన ప్రేమ లేదు, నిష్కపటమైన ప్రేమ లేదు. అందుకొరకే క్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడు? ఎఫెసీయుల 2 ప్రకారంగా అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించింది ఎందుకొరకు అని అంటే తాను ఎందుకొరకు మన కొరకు అర్పణముగాను బలిగాను ఎందుకు సమర్పించుకున్నాడు అని అంటే మనం పరిమళ వాసనగా ఉండటం. ఎవరెవరి పట్ల? రక్షింపబడి వారి పట్లను, రక్షణ లేని వారి పట్లను మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇక రక్షణ పొందని వారికి 16వ వచనం చూడు. 16వ వచనం ఏముంది? అక్కడే 2 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం 15 వరకు చదువుకున్నాం. ఎవరికి తీసుకో వాడికి అట్లే అనుకుంటే వారి ఇష్టం. మేమైతే సువాసన కలిగి ఉన్నాం. అందుకొరకే 2 మాటలు చెప్పాను. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14 చూడండి, ముగించుకున్నాం.
మొదటి కొరింథీ మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక అదే 14:1. మొదటి కొరింథీ 14:1 అంటే అర్థమేంటి? కింద పుట్టినాడు లేవండి. ఎవరి ప్రేమ అది? క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమ ఏదో క్రీస్తు వారినే తల్లి మనం తెలుసుకోవాల్సింది. దేవుని ప్రేమ ప్రతి మగ పురుషునికి వెనక ఒక హస్తం ఉంటుందట. భార్య అయినా ఉండవచ్చు, లేక తల్లి అయినా ఉండవచ్చు. ఇద్దరు లేని చోట అక్కనో చెల్లె ఉండవచ్చు. వారికి హస్తం తోడు అంటే అంత కెపాసిటీ ఇస్తారనమాట, సపోర్ట్. క్రీస్తు యేసు ప్రేమ దేవుడు పంపిన ప్రేమే. కనుక ఈ ఆరాధన సమయంలో మనం గుర్తించుకోవాల్సింది ఒకటి, నిన్ను దేని కొరకు ఆయన అర్పణగా చేసుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు అని అంటే మనము పరిమళ వాసనగా ఉంటుంది. ఎవరెవరి పట్ల అని అంటే ఎఫ్ఎస్సి 2 కొరింథీ 2:16 ప్రకారం రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల క్రీస్తు ప్రేమ. ఇక నేను రక్షింపబడ్డాను అన్నయ్య చాలామంది, బ్రదర్ మీరు రక్షింపబడ్డారా అంటే రక్షణ అంటే ఏమి అని ఇతను కానీ పొరపాటున అనే అనుకో, తెలిసి కూడా అనే నేను చాలామంది దగ్గర తెలియదు వాళ్ళకి జవాబిస్తుంటాను. తెలుసుకోవాలి తమ్ముడా అంటుంటారు. ఎరుసలేం మందిరానికి పోయాను. అప్పుడు ఇంకా అతని అరవిందం గారు ఉండే చచ్చిపోలే. రూతమ్మ పెళ్లికి పెళ్లికి బైబిల్ కొనుక్కి పోయినాను. 8వ బండమిత ఆంధ్రపడాలి. మధ్య వయసు అంటే అర్థం ఏమిటంటే ఎట్లుంటుందంటే ఆమె ఇక దరిదాపులో మధ్య వయసు ఉంటుంది. అటుపంచే సూపుడు సంచి వాళ్ళ బట్ట వేసుకొని పోయినా లేడన్నా అమ్మే ఆయన బజార్లో పోయినాడు. వస్తాలో కూర్చోని సరే కూర్చోండి యేసుప్రభుని నమ్ముకున్నాలన్నా అని మొదలుపెట్టాను. బాగానే చెప్తుంది కదా అని దగ్గరికి పోయినా. యేసుప్రభుని నమ్ముకున్నాలని ఏం పేరన్నా నీ పేరంటే నాది మానేలమ్మ నా పేరంటే. ఎవరంటే జూలకల్ అంటే అవునా యేసుప్రభుని నమ్ముకున్నాలన్నా అంతా శాంక్షన్ చెప్ప బెల్లి కొట్టిరాప అన్నది నీకే పోనా ఓటలు పోయి భోంచేసిరా పోనా 3 సార్లు చెప్పింది. ఎవరా నీకు నేర్పింది? లేవే కాదు ఏం చెప్తుంది చూడు 19:18. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, గాడ్ ఈజ్ ద లవ్. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, గాడ్ ఈజ్ ద లవ్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. లేవే కాలం 19వ అధ్యాయం 18వ వచనం. అందరు తీసుకొని ఒక సెకండ్. లేవే కాలం 19:18 బాగా చూడండి. ఇది లేదు ఇప్పుడు ఎవరు ఏ కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు, కుక్క పిల్ల కుక్కకు ముద్దన్నట్టు, ఎలక ఎక్కడంటే తమకెళ్ళి అన్నట్టు వాస్తవమైన సత్యాన్ని విడిచిపెట్టిపోతున్నాము బైబిల్ అడ్డం పెట్టుకొని. చదువు పాత నిబంధన కూడా ప్రేమను గురించే బోధిస్తుంది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని. ఆ ప్రేమని మనం రక్షించింది. ఇంకా కొంచెం 2 రెఫరెన్స్లు చూద్దాం. గలతీ 5:14. గలతీ 5:14. అందుకొరకే ప్రేమ కలిగి నడుచుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించింది ఎందుకు అంటే మీరు ప్రేమ కలిగి ఉండాలని. ఇట్లా ఉన్నాయి భాషలు. ఐ లవ్ యూ అంటే అమ్మాయి చదువుకున్న పిల్లలు చెప్పండి, మీకు బాగా అలవాటు ఉంటుంది ఈ మాటలు. ఐ లవ్ యూ అంటే గట్టి చెప్పండి. అడిగినందుకు చెప్పారు, పొరపాటు అవే మాటలు సెల్లులో చెప్పారు. చాలా జాగ్రత్త. ఒక భక్తుడు అన్నాడు మై ఫ్యామిలీ ఐ లవ్ అంటే నేను నా కుటుంబాన్ని, ద బిగ్ ఫ్యామిలీ, లోకమంతా దేవుడికి పెద్ద కుటుంబం. అందుకొరకు దేవుడు ఈ ఫ్యామిలీని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు అని అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. బలిగా ప్రేమించుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు. పొరుగు వారిని ప్రేమించేవాడు ఏం నెరవేర్చేవాడు? యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి రెఫరెన్స్ మత్తయి 22. బాగా వినండి. మత్తయి 22 అధ్యాయం 37, 38, 39. మత్తయి 22
37 నుంచి రండి. అందుకు ఆయన బాగా వినండి అమ్మ, బైబిల్ లేని వారు బాగా వినండి. అందుకు ఆయన ఆ, నీవు పూర్ణ హృదయంతోను, ఆ, నీవు పూర్ణ ఆత్మతోను, ఆ, నీవు పూర్ణ మనస్సుతోను, ఆ, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనన్నది. ఇంకా ఇది ముఖ్యమైనది. బాగా యాది ఇప్పుడు చదివిన మాట ఆ గెటప్ అట్లా స్టాపింగ్లో అర్థం చేసుకోవాలి. మళ్ళీ చదువు. నీ పూర్ణ అక్కయ్య బాగా విను. నీ పూర్ణ హృదయంతోను, ఆ, 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 నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనన్నది. ఇంకా ఇది ముఖ్యమైనది. ఇది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ. ఆ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను. ఆ, రెండవ ఆజ్ఞ ఆ. దాని వంటిదే. యా దాని వంటిది. మొదటిది ఏమిటిది? మళ్ళీ చదువు, మళ్ళీ మొదలు పెట్టు. అర్థం కావాలి గట్టిగా. ఆ, నీ పూర్ణ హృదయంతోను, 1 2 ఆ, ఆ, ఇది ముఖ్యమైనది. ఆ, మొదటి జీవులైన ఆజ్ఞ. ఆ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను. రెండవ ఆజ్ఞ ఆ. దాని వంటిదే. దాని వంటిది అంటే దాని వంటిది అంటే ఇప్పుడు ఏం చదువుకున్నామో అటువంటిదే అంటూ కిందికి రా. ఎవరు ఏమేమిటికి ఆధారమై ఉన్నదంటే ఈ 2 మాటలు. ఆ, 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 తీసివేయడానికి వీలు లేదు. పాత నిబంధనలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద లవ్. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆలస్యంగా రాకడ ఎందుకు చేసుకుంటున్నాడు రెండవసారి అంటే నీ ఇంటి రక్షణ కోసం, నీ కోడల రక్షణ కోసం, నీ భర్త రక్షణ కోసం, నీ పిల్లల రక్షణ కోసం, నీ మనమరాళ్ళ రక్షణ కోసం, నీ మనమమ్మల రక్షణ కోసం, నీ మారు మనసు లేని కొడుకుల రక్షణ కోసం, నీ దేశం యొక్క రక్షణ కోసం, నీ మండలం యొక్క రక్షణ కోసం, నీ జిల్లా యొక్క రక్షణ కోసం. నీకు నాకు ఈ భారం లేదు. పిల్లలు కానీ కింద పడారు, మన సంఘం వేసుకొని ఆ ప్రార్థన పోయిస్తున్నాం. ఏం చెప్తూ ఆసుపత్రికి కానీ ఆటోకి ఎక్కించినప్పుడు ఏం చెప్తాం? ఇడిసిరాయో ఎవరన్నా చూసుకుంటారు, ఆడ ఎవరు నిద్ర కాస్తారు. దానికి ఆసుపత్రికి రా అంటావు, చర్చికి పోయేటప్పుడు ఏం చెప్తావు? పిల్లలు కింద పడేరు, మన సంగతి చూసుకో, నేను చర్చికి పోయేస్తా. ఏం ఆమె రాకూడదా? నువ్వు దాన్ని మెడేసుకోకూడదా? ఓడిపోయిన బ్రతుకులు. అందుకొరకు ప్రియులారా, 2వ భాగంలో వృత్తంగా కొన్ని మాటలు చెప్పుకొని వాళ్ళకు సమీపిద్దాం. క్రీస్తు మనల్ని ప్రేమించింది ఎందుకొరకు? అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. అందుకొరకు 1 కొరింథీ 14 అన్నాడు, వెంటాడుడి, వెంబడించుడి, ప్రయాసపడుడి. చాలామంది తత్వాదాలు పెట్టుకొని శోధనకు గురై ప్రభు ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టుకుంటారు. అది చాలా అవివేకం, అవివేకం. నా జీవితంలో ఎరగందాన్ని. కొంచెం ఈ బాటిల్ చూడండి, ఈ బాటిల్ నీళ్లు పోసే కొద్దీ ఏమవుతుంది? ఇది ఖాళీ బాటిలే అనుకుందాం. నీళ్లు పోసే కొద్దీ ఏమవుతుంది? అట్లే పోస్తే అదే క్రీస్తు ప్రేమ మీలో అట్లా అట్లా పొర్లి పారాలని చెప్తున్నాడు. ఓ భక్తుడు ఇట్లనే తప్పించాడు, ఇట్లే తలపోసుకున్నాడు. నీ పాదంలోకే నిత్యాము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. అదే కదా పౌలు చెప్పింది 2వ కొరింథీ 5:14. నీ పాదంలోకే 2వ కొరింథీ 5:14. నీ పాదంలోకే నిత్యాము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను. అమ్మా తప్పు చెప్పాను. రెఫరెన్స్ కరెక్టా తప్ప? ఏమి చదువు. ఏం చేస్తుందంట? అది ఏం చేస్తుందంట? ఉందా నీకు?
నిన్ను ఎందుకు ప్రేమించాడు, ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు, ఎందుకు బలిగా అర్పించుకున్నాడంటే ఊకి ఇవన్నీ చేయనికే కాదు ఆదివారం నాడు. ఇవన్నీ మనం వాక్యరీతిగా సాగిపోవాలి కాదని కాదు, వాస్తవమైన పునరుత్థాన శక్తి అనుభవంలోకి వెళ్ళాలి. ఆ పాట బాగుపడతారు, రాను కూడా పాడారు, అప్పుడప్పుడు కూడా పాడతారు. పునరుత్థానుడా నా యేసు, అందరూ పునరుత్థానుడా కాగండి. ఈ 2021 కూడా 2025 అట్లా కలుపుకొని వస్తారా? కొంచెం పెగల్ని వాయిస్, కొంచెం సంతోషం కలిగిన ప్రభుకి. ఇవన్నీ కష్టాలు నష్టాలు పాడలేక పాడే పాట ఇది. ఈ ఆదివారం కానీ ఇది పునరుత్థానుడా నా యేసు అట్లా పాడ. సువాసన లేకుండా నీ స్తుతి ఆరాధన కాదు, అది ధూప వైద్యము కాదు. ఇప్పుడే చదువుకున్నాం ఏమని, 2 కొరింథీ 2:15. అక్కడ భక్తుడు అదే తెలియపరుస్తున్నాడు, ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పాడు. చూడు 2 కొరింథీ 2:15 చదువు, తీసిన వారు గట్టిగా చదువు. చదువు గట్టిగా. అమ్మ 14 చదివే. దేవునికి ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనల్నే ఊరేగిస్తున్నాడు. ఆయన ఇది మైండ్కి తగ్గాలంటే చాలా కష్టమే. ఈ స్థితిలో ఆయన మనల్ని ఊరేగిస్తున్నాడు. ఈ స్థితిలో మనకు విడుదల ఇచ్చాడు. ఇది నాకు ఇలాగ ఉండకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు ఈ అవకాశం లేదు. క్రీస్తులో లేక మనకు 16 రోజులైతే నీళ్లు లేవు, అవునా? ఏమంటారు? 16 దినాలైతే ఇళ్ళకి ఏది లేదు, అవునా? ఈ స్థితి వచ్చిందంటే అర్థం ఏంటి? ఆయన నామమును బట్టి ఊరేగించుచున్న దేవునికి ఏమి స్తోత్రము. కనుక ప్రియులారా, నేను ఎఫ్ఎస్సి 5:2 మరలా చెప్తూ ముగిస్తున్నాను. మనల్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి, ఎందుకు అప్పగించుకున్నాడు చెప్పండి? అర్పణంగాను ఉండుట కొరకు. అయితే కిందేమన్నాడు, మీరు ఏమి కలిగి నడుచుకోండి, ఏది చేసినా ప్రేమతో చేయండి. ఏది చేసినా 16:14 మనం చదువుకున్నాం. కనుక మోకరించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు బలిగాను అర్పణముగాను అప్పగించుకున్న అజీవాధిపతి మరణమును జయించిన ఆ దేవుని యొక్క జీవం మన పట్ల సువాసనగా ఉన్నది, పరిమళ వాసనగా ఉన్నది. ఇప్పటికే ఆయన సువాసన లోకములో తగ్గిపోలేదు. పాపం పెరిగిన సువాసన పెరుగుతూనే ఉంది, చీకటి పెరిగిన వెలుగు పెరుగుతూనే ఉంది, అశాంతి ఉండినా శాంతి పెరుగుతూనే ఉంది. దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క ప్రభావం, ప్రభు యొక్క ప్రసన్నత, ఆయన యొక్క శకీనా మహిమ రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రభువు నామమును స్తుతించి ఆరాధించుదాం. మోకరించండి. ఇంత వాక్యం విన్న నువ్వు చేసిన వాళ్ళు చేస్తారు, కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తారు.